మీనరాశి జాతకులు పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదములు, రేవతి నక్షత్రము 4 పాదములు. ఇది మీనరాశి జాతకులు. వీరికి ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం 14, వ్యయం 11. 1 రాజపూజ్యము, 2 అవమానం. వీరికి మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో జూన్ 1వ తారీఖు వరకు, జూన్ ఇవాటి నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు శ్రద్ధగా వినండి దయచేసి మీనరాశి జాతకులు. మనం ఒకసారి వింటే ఏమవుతుంది, మనకు ఏదైతే మంచి రోజులు ఉన్నాయో, ఏవైతే చెడ్డ రోజులు ఉన్నాయో మనం ఒకసారి అన్నీ గమనించుకొని రాసుకొని పెట్టుకున్నట్టయితే మనకు అనుకూలంగా ఉండేటువంటి రోజులలో ఏమన్నా పనులు ప్రయత్నాలు చేయటము, మంచి రోజులు కాదు సపరేట్గా ఊరుకోవటము, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం మనం చేసుకోవచ్చు. అందుకోసం శ్రద్ధగా వినండి. మీనరాశి జాతకులు ఎవరైతే ఉంటారో జూన్ 1వ తారీఖు వరకు మీకు బాగాలేదు. ఎప్పటి వరకు? ఈ రోజు నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ 2026 వరకు మైనస్లో ఉంది. 4వ స్థానంలో మీకు గురువు ఉన్నాడు. జూన్ 1 నుంచి నవంబర్ 1 వరకు కర్కాటక రాశిలోకి గురువు సంచరిస్తున్నాడు. మీకు ఇది అనుకూలమైనటువంటి స్థానం. మీరు పనులు ఎప్పుడు చేసుకోవాలి? జూన్ 1వ తేదీ నుంచి మొదలుకొని నవంబర్ 1వ తేదీ వరకు మీ పనులు పూర్తి చేసుకోండి. ఓకేనా? కాలేదు, ఆగండి. ఎందుకు? అక్కడ గురువు సంచారం వల్ల నవంబర్ 1 నుంచి జనవరి 23 వరకు సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయం వల్ల మనకు మంచిగా ఉండదు. ఎప్పటి నుంచి? నవంబర్ 1 నుంచి మొదలుకొని జనవరి 23 వరకు. ఇక్కడ ఆగండి. మళ్ళా జనవరి 24 నుంచి మొదలుకొని సంవత్సరం పొడుగుతా అంటే మళ్ళా మే వరకు కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఈ సమయాలలో అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు చెప్పినాను? జూన్ నుంచి మొదలుకొని నవంబర్ 1 వరకు, జనవరి 24 నుంచి మొదలుకొని మే వరకు మీ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గృహ నిర్మాణం కావచ్చు, వ్యాపారంలో అనుకూలతలు కావచ్చు, కొత్త వ్యాపారాలు పెట్టడం కావచ్చు, ఉద్యోగస్తులకు ఉద్యోగం కావచ్చు, లేదు ప్రమోషన్లు కావచ్చు, విద్యార్థులు ఉత్తమోత్తర శ్రేణిలో ఉత్తీర్ణతను సాధించడం కావచ్చు, రైతులకు చక్కైనటువంటి పంటలు పండించడం కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి యొక్క భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు. నేను చెప్పినటువంటి రోజుల్లో బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు 11 రాగు సూపర్ ప్లస్లోకి వస్తున్నాడు డిసెంబర్ 4 నుంచి. తర్వాత కేతు 5వ స్థానం పెద్దగా ఇబ్బందికరమైనటువంటి అంశం ఏమీ కాదు. ప్రధానంగా మైనస్లో ఉండేది ఏంటయ్యా అంటే జన్మలో ఉండేటువంటి శనియే. నేను చెప్పినటువంటి రోజుల్లో గురు ప్రభావం బాగా ఉన్నప్పటికీ కూడా ఎవడో అటువంటి వాడు వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పేసి ఎవడన్నా ప్రలోభాలకు గురి అయ్యడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడా ఏ ప్రలోభాలకు లోను కాకండి. అంటే మన యొక్క కీర్తి భంగము వాటిల్లటం కోసం వాటిల్లటానికి కావచ్చు, మన డబ్బు వృధా కావటం కోసం కావచ్చు, లేదు మనకున్నటువంటి బంధువర్గంలో మనకు చెట్టు పేరు రావడం కోసం కావచ్చు. ఏదో రకమైనటువంటి పనులు కొనసాగుతూ ఉంటాయి. ఆ దిశలో ప్రయత్నాలు. మనం వాటి వేటికి కూడా మనం లోను కావద్దు. ఎక్కడన్నా బంధువులలో గొడవలు అవుతున్నాయి, మనం జోక్యం చేసుకోవద్దు. శని మనకు జన్మస్థానంలో ఉన్నాడు. మనకు సూపర్ పవర్ ప్లేస్లో రాహు ఉన్నా, ఇప్పుడు నేను చెప్పేటువంటి అనుకూలమైన రోజుల్లో గురువు ఉన్నప్పటికీ కూడా నీది కాని విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు దయచేసి ప్లీజ్. మనకు మంచి ఉంది, మంచి విషయాలలో ఆరంభం చేద్దాం. అంటే మీ పనులలో మీరు కాన్సన్ట్రేషన్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి. కానీ మీది కానటువంటి పనులలో మీరు జోక్యం చేసుకొని మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేటట్టు చేసుకోకండి. వ్యర్థమైనటువంటి సంచారాలు ఆపండి. ఎంత మంచి రోజులున్నా శని మైనస్లో ఉన్నాడు అనేటువంటి భావనకు రండి దయచేసి.
ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోండి. ఉన్న చదువులను ఉన్నత చదువులుగా రూపాంతరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇళ్ళ నిర్మాణం చేసుకోవాలంటే చేసుకోండి. ఎవరికైతే వివాహ ఆటంకాలు, సంతాన ఆటంకాలు ఉన్నాయో తప్పకుండా పూర్తి అవుతాయి. మీరందరూ స్వీట్స్ తింటారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు నేను చెప్పినవి మీరు పాటించండి. శని మనకు మైనస్లో ఉన్నాడు కదా, దాని గురించి మీరు శని సింగనాపూర్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఇంత తైలాభిషేకం చేసుకొని రావడము, నిత్యము శివాలయంలో శివారాధన చేయడము, శని కింద తైలాభిషేకము చేసుకోవడము, లేదు ఇంత మన్యుపాశుపత హోమాన్ని చేసుకోవడము, కాలభైరవుని యొక్క రూపును మీరు ధరించడము చేయండి. మీకు ఏది మైనస్ కాదు. 7.5 శని కాదు, ఇంకా ఏదున్నా మనకి ఏమి కాదు. నాకు ఏమీ సందేహం లేదు. మీరు నిశ్చలంగా ఉన్నాక మిమ్మల్ని ఏ గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది? ఏ గ్రహము కూడా ఇబ్బందుల పాలు చేయదు. మీరు ఇప్పుడు నేను చెప్పినే కొద్దిగా పాటించండి, నియమాలను పాటించండి, ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళండి. ఈ పరాభవ నామ సంవత్సరం మీకు పరాభవాన్ని ఇయ్యదు, మీకు 100% సక్సెస్గా ఇస్తుంది. నాది భరోసా. విష్ ఆల్ ది బెస్ట్.